ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ బాగున్నారు. స్టింకింగ్ రిచ్, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కారులో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా యుఎస్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు కెన్ ఐ ఓ ఎ డాలర్ అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు. ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో ఐఎమ్ ఫ్రమ్ వెలేరియన్ గ్రామర్ స్కూల్ బొలారం. వెలేరియన్ గ్రామర్ స్కూల్లో మార్నింగ్, నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్, అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో ప్లెడ్జ్ ఉంటది. ఆ ప్లెడ్జ్ మనం ఇలా పెట్టి ఏం చెప్తాం? వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి. మనము ఇవన్నీ కూడా గమనించాలి. ఒక స్కూల్లో